హలో అండి, దిస్ డాక్టర్ హరీష్ గౌతమ్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ కన్సల్టెంట్, కిమ్స్ గచ్చిబౌలి. ఈరోజు మనం స్టొమక్ క్యాన్సర్ గురించి మాట్లాడదాం. స్టొమక్ క్యాన్సర్ అంటే పొట్టలో క్యాన్సర్. దానికి కామన్ సిమ్టమ్స్ ఏంటి? మొదటిగా వెయిట్ లాస్ అనేది చాలా కామన్ సిమ్టమ్. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటే మనం ఏమీ ట్రై చేయకుండా, ఎక్సర్సైజ్ కానీ డైట్ కానీ ఏమి ట్రై చేయకుండా మోర్ దెన్ 10% ఆఫ్ అవర్ వెయిట్ లాస్ విత్ ఇన్ 6 months అనుకుంటే దాన్ని సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అంటారు. అట్లా వెయిట్ లాస్ ఉన్నప్పుడు ఉండొచ్చు, లేదంటే వామిటింగ్స్లో బ్లడ్ ఉండొచ్చు, లేదంటే మనం తిన్న ఫుడ్ ఒక 3-4 hours తర్వాత అరగకుండా మళ్ళీ వామిటింగ్లో రావచ్చు. ఇటువంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్తే స్టొమక్ క్యాన్సర్ ఉందా లేదా అని కనుక్కోవడానికి ఒక ఎండోస్కోపీ చేస్తారు. ఎండోస్కోపీలో ఏమైనా క్యాన్సర్ లాంటి చేంజెస్ ఉంటే దాన్ని బయాప్సీ తీసి పంపించడం అనేది జరుగుతుంది. ఒకసారి బయాప్సీలో స్టొమక్ క్యాన్సర్ అని వచ్చిన తర్వాత సిటీ స్కాన్, పెట్ సిటీ స్కాన్ వంటి స్కానింగ్ చేసి ఆ స్టేజ్ని కనుక్కుంటారు. స్టేజ్ బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఏ స్టేజ్లో ఏ ట్రీట్మెంట్ అనేది ఇనిషియల్ స్టేజెస్లో డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళొచ్చు, లేదంటే బ్లీడింగ్ కానీ కంప్లీట్గా వామిటింగ్స్ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ సర్జరీకి వెళ్ళొచ్చు, లేదంటే కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అండ్ సర్జరీ ఈ మూడింటిని కలిపి అవసరమైన టైంలో చేస్తూ ఉంటాం. జనరల్గా ఓన్లీ కీమోథెరపీ, సర్జరీ వరకు మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఉంటూ ఉంటాయి. సర్జరీ అయిన తర్వాత కూడా మన ఫాలోఅప్లో ఉండాల్సి ఉంటుంది. ఎవ్రీ 1 year కానీ ఎవ్రీ 6 months కానీ మనం తగిన టెస్టులు చేసుకొని ఫుల్గా క్యూర్ అయిందా లేదా అనేది మనం చూసుకుంటూ ఉండాలి. చాలామంది అడుగుతుంటారు, స్టొమక్ క్యాన్సర్ అనేది ప్రాణాంతకమా? కరెక్ట్ టైంలో ఎర్లీ స్టేజ్లో కనుక మనం స్టొమక్ క్యాన్సర్ని కనుక్కోగలిగితే కనుక విల్ బి ఏబుల్ టు అవాయిడ్ కాంప్లికేషన్స్. ఎంత తొందరగా, ఎంత ఎర్లీ స్టేజ్లో మనం స్టొమక్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేస్తే అంత హెల్దీ, అంత లాంగ్ లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.